Hi friends, welcome to Global Star EDU. సో ఈ రోజు మనం ఆర్కే కాలేజ్ శ్రీ రామకృష్ణ సార్ని మనం మీట్ అవడానికి వచ్చాము. సో ఈ రోజు మనం ఆర్కే కాలేజ్ గురించి అండ్ సార్ గురించి ఎవరైతే మనం తెలుసుకుందాం. హై సార్. సార్ ఇప్పుడు మనకి కెరియర్ గైడెన్స్ గురించి, మీ కెరియర్ గురించి అండ్ ఒకసారి మన కాలేజ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? తప్పకుండా. సో ఈ కాలేజీ 2008లో ఎస్టాబ్లిష్ జరిగింది. అప్పుడు సివిల్, సిఎస్ఈ, ఈసీ, మెకానిక్, ఐటీతో స్టార్ట్ చేసింది. ఓకే సార్. తర్వాత లాటరాన్ ట్రిపుల్ ఐటీ కోర్స్ కొంత డిమాండ్ అవడంతో దాన్ని క్లోజ్ చేసి దాని ప్లేస్లో మళ్ళీ సివిల్ని, తర్వాత ఎంటెక్ ప్రోగ్రామ్స్, డిప్లొమా ప్రోగ్రామ్స్, ఎంబీఏ ప్రోగ్రామ్స్ అవన్నీ యాడ్ చేసుకొచ్చాం. లేటెస్ట్గా కూడా ఎమర్జింగ్ కోర్సెస్ కింద సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ కాలేజీలో 2017 నుంచి కన్సిస్టెంట్ గా 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం మేము. సో నైస్. ఈవెన్ ఈ ఇయర్ కూడా ఇంత క్రైసిస్ లో కూడా ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆల్ ఆఫ్ మై ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హావ్ బీన్ ప్లేస్డ్ అండ్ హ్యావ్ ఆక్యుపైడ్ దేర్ పొజిషన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ itself. సో గుడ్ సార్. నౌ ఆల్ అవర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ are in working condition. So 100% placement for the last except in the year 2020. Okay sir. COVID first wave year. But okay, except that year, okay sir, since 2017 we have been maintaining consistently 100% placement, which no other college has got in Vijayawada area. That is one of the unique features of this college. Okay. So me gurinchi. Yeah, coming to me, I have got rich teaching experience. I started my career at KLC, now KLU. Okay sir. I was there for last 12, since 99 to 2010 I have worked there. Okay sir. Consistently for 12 years. After that, I have taken the charge of principal Nova College of Engineering. There I was there for 3.5 years. And then I have moved to RK College of Engineering in the year 2015. Okay sir. It is my 8th year in this college. So nice sir. Congratulations. Yeah. After I have taken the charge of this college, our college has attained so many milestones. Okay. Recently we have completed NAC visit and it was accredited by NAC A grade. Okay. And now in the year, recently in the month of March, we have become autonomous also. Okay. And by the end of this 2024, we have planned to go for NBA. And we have a milestone and we have a roadmap to go to Dimuttu University by the year 2030. So nice sir. Yeah. We will definitely help you to reach that one sir. Yeah, thank you. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అంటే డిప్లొమా బ్యాక్గ్రౌండ్ కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ డిప్లొమా అనేది ఒక వండర్ఫుల్ కోర్స్ అండి. అది చాలా మంది పేరెంట్స్ కి దాని మీద నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ కూడా లేదు. ఓకే సార్. తర్వాత ఇంకొక రాంగ్ ఒపీనియన్ కూడా ఉంది, డిప్లొమాకి వెళ్ళడం అంటే ఏదో స్థాయిని తగ్గించుకోవటం అని. నిజంగా ట్రూ ఇంజనీర్ కావాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళాల్సింది ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాదు, డిప్లొమా ఇంజనీరింగ్ అయితే వాళ్ళకి ఫండమెంటల్స్ లో మంచి గ్రిప్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే 3 years కే వాళ్ళకి డిప్లొమా డిగ్రీ వస్తుంది. లాట్ మెనీ కంపెనీస్ లో, ఈ Fortune 5 కంపెనీస్ లో వాటిల్లో కూడా డిప్లొమా బేసిస్ మీద చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ 3 years ఆఫ్ అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 years లోనే వాళ్ళు దే బికమ్ ఎలిజిబుల్ ఫర్ జాబ్. ఓకే సార్. ఇంకో రిమైనింగ్ 3 years ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు వాళ్ళు. అవును సార్. సో అంటే ఒక 3 years ఆఫ్ టైం స్టూడెంట్స్ కి జాబ్ ఎలిజిబిలిటీకి ముందే వస్తుంది. అదే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్కి వెళ్తే ఆఫ్టర్ అంటే 10th అయిన తర్వాత 6 years గానే దే బికమ్ ఎలిజిబుల్. ఇక 3 years కి ఎలిజిబుల్. ఓకే సార్. అది చాలా మందికి నాలెడ్జ్ లేదు, తర్వాత అవేర్నెస్ లేదు. ప్లస్ ఒక సొసైటీలో రాంగ్ ఒపీనియన్ ఏంటంటే డిప్లొమా ఈజ్ ఏ సబ్స్టాండర్డ్ కోర్స్, ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ స్టాండర్డ్ కోర్స్. లైక్ వైజ్ దే హ్యావ్ ఎ ఫీలింగ్. దానికి కూడా సపోర్టింగ్ అవుతుందంటే ఇప్పుడు ఐఐటీస్ లో వీటిల్లో డిప్లొమా వాళ్ళకి లాటరల్ ఎంట్రీలో అడ్మిషన్స్ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అడ్మిషన్స్ చేస్తూ ఉంటే ఆ మోజులో అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆ ఫ్లోలో చాలా మంది డిప్లొమా కోర్స్ ఇగ్నోర్ చేస్తున్నారండి. నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, మీ ద్వారా నేను పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా జాయిన్ చేయడం ద్వారా మీ పిల్లలకి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ 3 years ముందే వస్తుంది. ఇంటర్మీడియట్ బీటెక్ స్టూడెంట్ కన్నా కూడా అది ఒక్కటి చాలా మంది పేరెంట్స్ తెలియాలి. అఫ్ కోర్స్ రైల్వేస్ లో అలాంటి బిఎస్ఎన్ఎల్ లో అలాంటి డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళ స్టూడెంట్స్ కి అయితే ఐడియా ఉంటుంది. ఆ పేరెంట్స్ కి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళైతే చూజ్ అండ్ పిక్ లాగా జాయిన్ అవుతున్నారు ఇక్కడ. లైక్ కోర్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్. అండ్ డిప్లొమాలో కూడా నేనే సజెస్ట్ చేస్తానంటే బెటర్ టు జాయిన్ ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్.
And then finally, as a last choice, CC. I don't advise any of the students to join diploma in CSE because for diploma CSE direct jobs are not available. For diploma mechanical, diploma civil, diploma electrical, lot many jobs are available. Okay, sir. Some jobs are available for diploma EC students Okay, sir. in railways and BSNL, BLS, etc. yeah. etc. So it's wonderful course అండి. Okay, sir. సో వన్స్ 10th అయిన తర్వాత మా దగ్గర తీసుకొచ్చి కనుక స్టూడెంట్ మాకు అప్ చెప్తే Okay, sir. మేము ఈవెన్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఐ ఫర్గాట్ టు సే డిప్లొమా స్టూడెంట్స్ కూడా మేము 2022 నుంచి వాళ్ళకి కూడా అండర్ ప్లేస్మెంట్ ఇస్తున్నాం. Okay, diploma students. ఎస్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా. Okay. సో వాళ్ళకి ప్లేస్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. 100% Yes, yes, yes. After that, they can continue their studies as a working professional. Now, AICT has officially permitted the students who are working under working professionals category. AIC officially has given permission, Okay, sir. so they can continue their studies. సో మన దగ్గర డిప్లొమా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జెస్ గురించి ఎలా అవేర్నెస్ ఇస్తారు? Yes, మన దగ్గర diploma course is fully lab oriented course. ఓకే సార్. So since it is lab oriented course, మా దగ్గర అన్ని labs all the labs have been fully established. ఓకే సార్. So, and our faculty members are highly qualified and more practically knowledgeable. ఓకే సార్. So we conduct every experiment that is prescribed by SBTET. ఓకే సార్. So I can say confidently, all our students, whoever study diploma at our institute, will have a very good practical knowledge. And surprisingly, our students have executed so many live. Our mechanical students have executed so many live projects also. ఓకే సార్. సో నైస్. Yeah. And now people are talking about electrical cars and electrical vehicles. Yes. Our diploma students in the year 2015 itself, they have prepared an electrical car, ఓకే సార్. which has got first prize wherever it was exhibited. సో ఓకే సార్, ఇప్పుడు మనకి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్ లో ఏది బాగా ఎక్కువగా మూవింగ్ ఉంది సార్? ఇంజనీరింగ్ కోర్సెస్ లో మూమెంట్ అంటే పేరెంట్స్ నాలెడ్జ్ వైజ్ గా, పేరెంట్స్ క్రేజ్ వైజ్ గా చూస్తే ఏఎంఎల్ టేక్స్ ది ఫస్ట్ లీడ్ అండి. ఓకే సార్. ఏఎంఎల్ తర్వాత డిఎస్ తర్వాత సిఎస్సి వచ్చేసింది. ఓకే సార్. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఈసీ కూడా పికప్ అయింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈసీ అంత పికప్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కొంచెం ఈసీ కూడా పికప్ అయింది. హైలీ ట్రెండింగ్ కోర్స్ ఇస్ ఏఎంఎల్. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. సో మన ఆర్కే కాలేజ్ కూడా డీమ్డ్ యూనివర్సిటీ అటానమస్ అయింది కాబట్టి. అటానమస్ అయింది, డీమ్డ్ యూనివర్సిటీ. డెఫినెట్ గా బై 2030 అవర్ గోల్ ఇస్ టు బి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఓకే సార్. We have got 150 acres of land here. సో నైస్ సార్. So definitely our target is, you can look at our roadmap. You can look at our roadmap. Our aim is to become deemed to be university by the year 2030. సో ఓకే సార్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మన ఫ్యాకల్టీ మెంబర్స్ తో ఎలా ఉంటది అండ్ మన ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ తో ఎలాగ కోఆర్డినేట్ చేసుకుంటుంటే? ఎస్, ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఈ కంప్లీట్లీ స్టూడెంట్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామండి. ఓకే సార్. సో ఏదైనా సరే అల్టిమేట్లీ స్టూడెంట్ బెనిఫిట్ ఈస్ అల్టిమేట్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్. ఓకే సార్. Aiming that only, we have prepared everything, and in the autonomous structure also, student benefit, student knowledge improve చేస్తానికి ఏమేమి ప్రాక్టీసెస్ కావాలో బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే సార్. తర్వాత కమింగ్ టు ద ఫ్యాకల్టీ, మాకు అన్ని డిపార్ట్మెంట్స్ లో పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. సో నైస్. సో మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, తర్వాత అవుట్ సైడ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, ఈవెన్ అబ్రాడ్ లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు కూడా మా కాలేజీలో వర్క్ చేస్తున్నారండి. తర్వాత మాకు మంచి ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ తో, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తో, తర్వాత ఇండస్ట్రీస్ తో మాకు టైప్స్ ఉన్నాయి. ఓకే సార్. హెన్స్ మా స్టూడెంట్స్ ని ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు మేము ఇండస్ట్రియల్ విజిట్స్ అని చెప్పేసి, ఫీల్డ్ విజిట్స్ అని పంపిస్తూ ఉంటాం. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా, వాళ్ళకి అంటే విత్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఒక ఆస్పెక్ట్ అయితే, అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మొన్ననే మేము ఇక్కడ మన సూరంపల్లి సిపెట్ లో కూడా మా మెకానికల్ ట్రిపుల్ ఈ సివిల్ స్టూడెంట్స్ మొత్తాన్ని వన్ డే ట్రిప్ తీసుకెళ్లి మార్నింగ్ సిపెట్ విజిట్ చేసి వచ్చారు. సో యూజువల్ గా చాలా మందికి ఈ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ మీద ఒక సెకండ్ ఒపీనియన్ ఉంది, ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది. అది దాంట్లో మంచి స్కోప్ లేదు, పెద్ద గ్రోత్ ఉండదు అనేది చాలా మందికి ఉన్న ఫీలింగ్. లేదండి, అసలు ప్లాస్టిక్ ఇంజనీరింగ్ చాలా చాలా గ్రోత్ ఉన్న ఏరియా. ఆ వైపు చాలా మంది అసలు వాళ్ళు దే ఆఫర్ సో మెనీ డిప్లొమా కోర్సెస్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఎవరు ఆ సైడ్ వెళ్ళరు. అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ స్టూడెంట్స్ కి ఇఫ్ దే టర్న్ దేర్ థాట్ ప్రాసెస్ టువర్డ్స్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్, అసలు వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో, అంటే ఈక్వల్ టు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయో అన్ని ఆపర్చునిటీస్ ఆ వైపు వస్తాయి. అది చాలా మంది ఈ ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆ ఫ్యాకల్టీ కానివ్వండి, అవేర్నెస్ లేక ఇట్ ఈస్ బీన్ ఇగ్నోర్డ్. అందుకే మేము వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మాకు పర్సనల్ గా వాళ్ళు వచ్చి వన్ డే దే హావ్ గివెన్ ఎ ప్రెజెంటేషన్, గాట్ ఇన్స్పైర్డ్ అండ్ వీ హావ్ సెంట్ ఆల్ అవర్ స్టూడెంట్స్. తర్వాత ఇక్కడ APHML దానికి పంపిస్తుంటాం, BTPS కి, రైల్వేస్ కి,
తర్వాత సిఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అని చెప్పి ఆటనగర్లో ఉంది అక్కడికి. తర్వాత ఈవెన్ హైదరాబాద్ మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ మా పిల్లలు 2 times పంపించాం. సో నైస్. తర్వాత రీసెంట్గా మొన్న మా పిల్లలు వైజాగ్ మెట్టెక్ జోన్కి వెళ్ళొచ్చారు 2 times వెళ్ళొచ్చారు. తర్వాత శ్రీహరికోట షార్క్ కూడా మన మా పిల్లలు వచ్చారు. ఓకే సార్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళు ఎప్పుడు గెయిన్ చేసుకోవడానికి ఎక్కడికి అవకాశం ఉన్నా సరే మేము వాళ్ళని పంపిస్తూ ఉంటాం. స్టూడెంట్స్ కి అవేర్నెస్ కోసం వి హంట్ ద స్టూడెంట్స్ టు గో దేర్. సో ఫైనల్ గా సార్ స్టూడెంట్స్ కి మీ ఇచ్చే సజెషన్స్ గురించి ఒకసారి చెప్తారు. యా, స్టూడెంట్స్ కి అయితే నేను ఒక సజెషన్ ఇవ్వగలనండి. అఫ్ కోర్స్ బిట్ సెల్ఫిష్నెస్ ఉండొచ్చావు కానీ సో వెన్ దే జాయిన్ RKCE ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు see that my student is placed. Yes. Otherwise also చాలా మంది స్టూడెంట్స్ కి దే హ్యావ్ ఎ రాంగ్ ఒపీనియన్ దట్ సిఎస్సి జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుంది. సిఎస్సి జాయిన్ అయితే జాబ్ రాదండి అసలు. ఓకే సార్. స్కిల్ అక్వైర్ చేసుకుంటే జాబ్ వస్తుంది. అంటే ఇట్స్ ఎ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ దీస్ ఆర్ ఆల్ ది. తర్వాత ఏంటంటే స్కిల్స్ ఓన్లీ రూల్. Okay. అందులో కంప్యూటర్ సైన్స్ అంటే వైడర్ ఏరియా వైడ్ స్ప్రెడ్ ఉంది దానికి. ఎంతమంది ఎవరెవరెవరెవరో డైవర్సిఫైడ్ పీపుల్ కూడా వచ్చి కంప్యూటర్ సైన్స్ లో ఏదో కోర్స్ తెచ్చుకొని దే ట్రై టు సెటిల్ ఇన్ కంప్యూటర్ సైన్స్. Whereas this kind of approach is not there for electrical, mechanical, civil. One cannot go there directly. Yes. But CSE everybody can come. అందుకే నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ కి it's not the college alone, any college, not the RK College of Engineering, any college, when they join, they have to concentrate on improving their skills. Okay sir. Skill is a more general word, be it is a technical skill, be it is a communication skill, or be it is a presentation skill, okay, be it is a soft skill, be it is a behavioral skill, whatever it is. Okay sir. Okay, if the skills are improved, if the students are skilled enough number of jobs are available. If they are not skilled, no jobs are available, and no one is ready to emerge them and to train them. Okay sir. Earlier companies used to train the students. Okay sir. Now companies are not ready to spend money on the students. Okay sir. They need the tailor-made students. Whoever can work on their platform, readily can work on their platform, only they are selecting. So my suggestion to all the students is be ready to face the battle. You will have to be tailor-made. You will have to be suited to the industry needs. Academics ki, industries ki 20-25 years gap untundandi. That gap can be filled by the students on their own. Has to be filled by the students on their own. No institution fills it. It's not possible also. Okay sir. Maakunna ee 7 hours, 8 hours time lo per day. So that time is even not sufficient if the entire syllabus is taught. To teach the entire syllabus, that 7 hours time is not sufficient for us. Then how can we teach beyond the syllabus? Since the students nowadays so many platforms are available, so where the students can utilize them and use them. ఇంకా చెప్పేది ఏంటంటే ఆ మొబైల్ ఫోన్ ఫోబియాలు పడిపోయి టైం వేస్ట్ చేసుకోకుండా ఆ మొబైల్ ఫోన్ ఇంకోలాగా యూజ్ చేసుకుంటే, Practical knowledge. ఇంకోలాగా యూజ్ చేసుకుంటే అసలు ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ లాగా ఉంటుంది మొబైల్ ఫోన్. సో అలా ఆ వైపుని అది నేనైతే ఐ కాల్ దిస్ యాజ్ ఎ గోస్ట్ డివైస్ విత్ రెస్పెక్ట్ టు స్టూడెంట్స్. Okay sir. This ghost device is a god device or goddess if it is used properly. Okay sir. That is not being done by students in general. Yes. That is my suggestion. Make use of the facilities available. They are lucky enough to be in this generation. Yes. So masters గురించి మీ గైడెన్స్. మాస్టర్స్ ఇట్స్ ఏ ఫ్యాషన్ అండి. మాస్టర్స్ యూజువల్లీ అందరికీ ఆ ఫ్యాషన్ ఉండదు. ఎవరైతే ఫ్యాషన్ ఉంటుందో వాళ్ళైతే డెఫినెట్ గా వాళ్ళు మాస్టర్స్ అయితే ఏం చేస్తారంటే ఈ లోకల్ ఇన్స్టిట్యూట్స్ లో ఇక్కడెక్కడ అనవసరం చేస్తే ఇండియాలో చేస్తే మాస్టర్స్ అంటూ చేస్తే ట్రూ మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలో అలా ట్రూగా కండక్ట్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాస్టర్ డిగ్రీ చేస్తే వాళ్ళకి ఏదైనా యూజ్ ఉంటుంది. కానీ అదర్వైజ్ నేమ్ సేక్ కోసం అయితే అసలు నేను సజెస్ట్ చేయను. తర్వాత యూజువల్లీ అంటే వాళ్ళ గనక ఎఫర్ట్ చేయగలిగే పరిస్థితి ఉంటే బెటర్ టు గో అబ్రాడ్. అంటే ఎక్స్పోజర్ ఇప్పుడు ఒకే చోట ఉంటే నూతుల బండి కప్పలాగా ఉంటామండి. మరి ఒక ఇన్స్టిట్యూట్ లో మనం చదివాము, దానికన్నా మంచి హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తే మన నాలెడ్జ్ కూడా ఆ లెవెల్లో అప్ అవుతుంది. స్కిల్స్ అదే ఈ లెవెల్లో ఇన్స్టిట్యూట్ లో ఎంటెక్ చేస్తే బీటెక్ లో ఎక్కడ ఉన్నామో ఎంటెక్ లో అక్కడే ఉంటాం, ఇంకో నాలెడ్జ్ రైజ్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. పీజీ 2 years ఆఫ్ అవర్ వాల్యుబుల్ టైం ని పీజీ మీద స్పెండ్ చేస్తున్నాం అంటే అది బాగా ఎక్స్పోజర్ వచ్చే కోర్సు, ఎక్స్పోజర్ వచ్చే ఏరియాలో చదివి తప్ప నేమ్ సేక్ డిగ్రీస్ లోకల్ కాలేజ్ అయితే నేను సజెస్ట్ చేయను. అది సో నైస్. సో మన గ్లోబల్ స్టార్ గురించి గ్లోబల్ స్టార్ మాకు మీతోటి మంచి అసోసియేషన్ ఉంది. మాకు
లాస్ట్ 2-3 years నుంచి కూడా మీరు ట్రస్టెడ్ సర్వీస్ ఇస్తున్నారు మా వాళ్ళకి. Okay, sir. దాని ప్రకారం మీ ద్వారా మా పిల్లలు వెళ్ళిన వాళ్ళు మాకెవరు కంప్లైంట్ చేయలేదు ఇప్పటివరకు. అంటే సార్ యూ సజెస్టెడ్ టు అప్రోచ్ గూగుల్, బట్ వాళ్ళ సర్వీసెస్ బాగాలేవని చెప్పేసి ఎవరు కూడా మాకు సజెస్ట్ చేయలేదు. ఆల్ గుడ్ లక్. మీరు కూడా ఇంకా ముందు బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ట్రై టు గెట్ ది స్టూడెంట్స్ ఫెయిత్. షూర్ సార్. ఒక్కసారి మీ స్టూడెంట్స్ ని, అంటే మీ ద్వారా వెళ్ళిన స్టూడెంట్ అక్కడ ట్రబుల్ అయిపోతే వాడి మౌత్ పబ్లిసిటీతో మీకు బోల్డ్ వస్తాయండి. ఒక్క ట్రబుల్ ఏంటంటే మీరు చూడండి, ఒక్క స్టూడెంట్ మీ ద్వారా వెళ్ళి వాడు సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయితే వాడి ద్వారా మీ ఒక స్టూడెంట్ రావచ్చావు, మహా అయితే ఇద్దరు రావచ్చావు. ఒక్క ట్రబుల్ ఏంటంటే మాత్రం వాడు 100 మెంబర్స్ అయినవాడు. 1 ట్రబుల్ ఈజ్ ఈక్వల్ టు 100 క్యాండిడేట్స్ లాస్ అవుతారు మీరు. అది 1 సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 or 2 క్యాండిడేట్స్ వస్తాయి. అందుకని సక్సెస్ ఎక్కువ చేయాలి, చేస్తేనే మీకు ఎక్కువ వస్తాయి. కానీ వాడు కనుక ఫెయిల్ అయ్యాడంటే వాడు ఊరుకోడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో అందరూ చెప్పేస్తాడు. అంటే వాడికి వెళ్ళాలని ఆలోచన ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి నేను వచ్చాను, గ్లోబల్ స్టార్ ద్వారా వచ్చాను రా, వాళ్ళు నన్ను ఇలా చేశారు, అలా చేశారు, మోసం చేశారని చెప్పేస్తాడు. అలా కాకుండా స్టూడెంట్ ఫెయిత్ అంటే నేను ఐ టేక్ 1 minute టైం హియర్. ఇప్పుడు చాలా మంది మన పేరెంట్స్ ఏదో ఈ అర్బన్ లో ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ఏదన్నా ఫారిన్ కంట్రీస్ ఎలా ఉంటాయి, అక్కడ లివింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, కొద్దిమంది పేరెంట్స్ కి నాలెడ్జ్ ఉందండి. అదర్వైజ్ వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసుకుని కూడా వాళ్ళు దే కెన్ గెట్ ద నాలెడ్జ్. బట్ రూరల్ నుంచి వచ్చే పేరెంట్ కి ఆ నాలెడ్జ్ ఉండదు. రూరల్ నుంచి వచ్చే పేరెంట్, రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్ కి మీరే కరెక్ట్ గైడ్ చేయాలి. ఏ కంట్రీకి వెళ్తే వాడి బాడీ లాంగ్వేజ్ ని బట్టి, వాడికి ఉన్న ఎకనామిక్ పొజిషన్ బట్టి, వాడికి ఉన్న స్పోకెన్ స్కిల్స్ ని బట్టి, వాడికి ఉన్న ఎకనామిక్ పర్సంటేజ్ ని బట్టి మీరు సజెస్ట్ చేయాలండి వాడికి. ఇప్పుడు సజెస్ట్ చేస్తే సూటబిలిటీ వాడికి ముందు ఏంటంటే సూటబిలిటీ. అరే బాబు నీకు యూకే ఎంత కంఫర్ట్ కాదు, ఇదిగో నువ్వు యూఎస్ వెళ్ళు, లేకపోతే ఇంకో జర్మనీ, లేకపోతే స్వీడన్ వెళ్ళు. అలా వాడిని కనుక మనం కరెక్ట్ గా కనుక సజెస్ట్ చేసి వాడికి, ఎస్పెషల్లీ రూరల్ యూత్ ని మీరు కనుక వాళ్ళని కనుక పంపి, అంటే రూరల్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళ అబ్బాయి చెప్పేది వేదం, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి చెప్పేది వేదం. ఆ అబ్బాయికి అమ్మాయికి ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే వాడి ఇంట్లో కరెక్ట్ గా కన్వే చేసుకుంటాడు. కన్వే చేస్తే వాడు కనుక సేఫ్ గా ల్యాండ్ అయితే ఆ పేరెంట్ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. వాడు ఒక అర్బన్ పేరెంట్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఫారెన్ వెళ్ళి వాళ్ళకి అక్కడ మంచి బాగుందని అంటే పక్కన వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారు అని చెప్పేసి చెప్పడం కూడా చెప్పడు. కానీ ఒక రూరల్ పేరెంట్ వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళాక సక్సెస్ఫుల్ గా ఉంటే వాళ్ళ బంధువుల్లో కనిపించబోతాడు చెబుతాడు. ఎవరంటే నేను మా వాడిని వాళ్ళ కంట్రీ పంపించాను అంటారు. ఎవరు చెప్పారు సజెషన్ అంటే వాళ్ళు విజయవాడలో గోల్డ్ స్టార్ చెప్పారు, వాళ్ళ సజెషన్ బట్టి మా వాడు ఫాలో అయ్యడం చెప్పేసి వాళ్ళ హ్యాపీనెస్ వేరండి. అది మీకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో మా గ్లోబల్ స్టార్ నుంచి మేము డెఫినెట్ గా కూడా అలాంటి అప్రోచెస్ మేము స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. వాళ్ళ స్కిల్స్ బట్టి, వాళ్ళకున్న అవేర్నెస్ ఆఫ్ దాన్ని బట్టి, సో మల్టిపుల్ గా ఏదైనా ప్లాన్ చేసుకుంటే దేంట్లో ది బెస్ట్ వాళ్ళకి బాగుంటుంది గ్రోత్ దాన్ని బట్టి మేము గైడ్ చేస్తాం. అలాగే చేయండి సార్, అలాగే ఎవ్రీథింగ్ అనేది. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.